అండి, నేను మీ విజయ. గుని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నా స్పెషల్ ఏంటంటే రోటీతో దోశ. అదేంటి రోటీతో దోశ ఏంటి అనుకుంటున్నారా? మన ఇంట్లో రోటీలు మిగిలిపోతాయి కదా రాత్రి, అవేం చేయాలి? తినలేము, పారీలేము. అందుకని ఆ రోటీలతోనే చక్కగా దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కింద వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇది క్రిస్పీగా వస్తాయి. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. చూడండి, నా దగ్గర 4 రోటీలు ఉన్నాయండి. ఇదిగో 4 పుల్కాలు ఉన్నాయి. ఈ పుల్కాలకి దీంతో ఎంతో బాగా చాలా చాలా టేస్టీగా దోశలు అవుతాయి. చూడండి, రోటీతో దోశ అనుకుంటున్నారా మీరు? రండి చెప్తాను. చూడండి, ముందుగా బౌల్ తీసుకోవాలి. బౌల్లోని ఈ రోటీలు చిన్న చిన్న ముక్కలు చేసేసుకోవాలి. చిన్న ముక్కలు చేసుకొని నానబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోని కొంచెం పెరుగు, 1/2 కప్పు పెరుగు వేసుకున్నానండి. పెరుగు వేసుకోవాలి. అలాగే అందులో కొంచెం పంచదార, 1/2 స్పూన్ పంచదార ఎందుకంటే అది కొంచెం మంచి కలర్ వస్తుందండి దోశకి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఇది ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఇది బాగా నానిపోవాలి. అరగంట సేపు నానబెట్టేసుకోవాలి ఈ పెరుగు నీళ్ళతోని. చూడండి, ఇలా కలుపుకొని దీని మీద ఓ మూత పెట్టుకొని ఇది అరగంట సేపు నానబెట్టేసుకోవాలి. ఎంతసేపులో అయితే నానుతున్నదో అంతసేపులో మనం ఒక మంచి టేస్టీ చట్నీ తయారు చేసుకుందాం. దానికోసం కొంచెం కొబ్బరి ముక్కలు, చూడండి, కొంచెం పుట్నాల పప్పు, ఓ 3 మిరపకాయలు, అలాగే చిన్న అల్లం ముక్క, చిన్న చింతపండు, కొంచెం ఉప్పు వేసుకొని ఇది చట్నీ చేసుకోవాలి. ఇదిగోటండి, చట్నీ తయారైపోయింది. చూసారా? మెత్తగా చట్నీ మీరు ఎంత మెత్తగా రుబ్బితే అంత టేస్ట్ వస్తుందండి. ఏదో దరదరగా రుబ్బిసేమంటే చట్నీ అవ్వదు. ఇదిగో ఇప్పుడు అందులోని ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇది తాళింపు వేసుకున్నాను. వేసుకొని ఇందులో కలుపుకోవాలి. చూడండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. మన రోటీలు నానుతున్నాయి, చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. దోశల్లోకి మసాలా. దానికోసం ఏం చేయాలంటే 2-3 చెంచాలు నూనె వేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను. ఇగో చూడండి, అందులో 2-3 చెంచాలు నూనె వేసుకున్నానండి. వేసుకొని ఇది తాళింపు. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, సోంపు. ఇది సోంపు అండి. సోంపు వేయడం చాలా అవసరం, చాలా బాగుంటుంది సోంపు వేస్తే. దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మన హోటల్ వాళ్ళకైనా బాగా వస్తుంది సోంపు వేస్తే. దోశల్లో కూరకు మాత్రం అది వేయాలి. చూడండి, ఇది కొంచెం వేగాలి. చూడండి, శనగపప్పు, మినపప్పు ఎర్రగా అయిపోయి ఇప్పుడు ఉల్లిపాయలు, కొంచెం పొడుగ్గా తరుక్కొని ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అండి అది పెద్దది, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క తరుగు వేసుకున్నాను, అలాగే కరివేపాకు, ఇవి వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అవ్వాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేయగానే ఏమవుతుందంటే ఉల్లిపాయలు కొంచెం వేగడం మెత్తపడిపోతాయి. ఎప్పుడు ఉల్లిపాయలు వేగడంగా మెత్తగా అవ్వాలి అనుకున్నప్పుడు అప్పుడు ఉప్పు వేసేయాలి దాంట్లో. చూడండి, ఉల్లిపాయలు మెత్తపడిపోయి ఇప్పుడు బంగాళదుంపలు కొంచెం మ్యాష్ చేసి పెట్టుకున్నాను చేతితో నేను. ఇదిగో చూడండి, ఇది కలిపియాలి. దుంపలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి దోశల్లోకి. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేయాలి. ఎక్కువ కాదు, కొంచెం వేసుకోండి, కొంచెం మెత్తగా అవుతుంది. మరీ పొడి పొడిగా లేకుండా కూర కొంచెం మెత్తగా అవుతుంది.
మసాలా దోశకి ఇలాంటి మసాలాలే చేస్తారండి. ఇలా చేసుకుంటే హోటల్ వాళ్ళకైనా బాగా వస్తుంది ఇది. చూడండి. ఇప్పుడు ఇందులో ఏం చేస్తామంటే కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. చేసి ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి, దుంపల కూర కూడా రెడీ అయిపోయింది. దోశల్లోకి మసాలా ఇది కూడా పక్కన పెట్టుకుంటాను. చేస్తానంటే ఇందాక నానబెట్టుకున్న రోటీలు తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకొని అందులో ఇది వేయాలి. చూడండి, అందులో వేసి అరకప్పు గోధుమ నూక వేసుకోవాలి. వేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి అండి. బ్యాటర్ తయారైపోయింది. ఇదిగో ఇలా ఉండాలి. చూసారా దోశ బ్యాటర్? ఇదిగో చూసారా? ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ వద్దు. కూరలో ఉప్పు ఉంది, చట్నీలో ఉప్పు ఉంది, రోటీలో కూడా ఉప్పు ఉండిను, అందుకని ఇంత చాలండి. ఇదిగో చూడండి, ఈ బ్యాటర్ ఇలాగ ఉండాలండి. ఇప్పుడు స్నానం చేసుకున్నాను, పెన్నం పెట్టుకున్నాను. పెన్నం మీద కొంచెం నూనె వేసి తుడుచుకున్నానండి. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ దీని మీద వేసుకొని దోశ వేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా వేసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా 4 పక్కల అలా వేసుకోండి. వేసుకొని మధ్యన కొంచెం వేసుకుని ఒక 2 నిమిషాలు కాలనీయాలండి. ఇదిగో చూసారా, దాని మట్టుకు అదే ఊడిపోతుంది. చూసారా దోశ? చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే ఇంకోటి వేసుకుంటాను చూడండి. మళ్ళీ దోశ బ్యాటర్ తీసుకున్నాను. ఒక గట్టి వేస్తే చాలండి, ఎక్కువ వేయక్కర్లేదు, పల్చగా వస్తాయి ఇవి. ఇప్పుడు నూనె వేసుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ మీ ఇష్టం, మీరు ఏది వేసుకుంటే వేసుకోండి. మధ్యన వేసుకోండి. చూసారా? ఇదిగో ఇంకా ఎక్కువ ఉంచి మారుతుంది. చూసారా, ఈ కలర్ వచ్చేసింది. ఎంత బాగుందో ఈ కలరు. చూడండి, రోటీతో దోశ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందోని. చాలా చాలా క్రిస్పీగా వస్తుంది. చాలా వేగం కూడా అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదు. ఎంతసేపు రోటీ నానుతుందో అంతే టైం పడుతుందండి. దాంతోపాటు కర్రీ అండ్ చట్నీ 2 కూడా రెడీ అయిపోయి. చూడండి, ఇలా మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. మరి నా వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ షేర్ కూడా చేయండి. కమెంట్స్ చేసి చెప్పండి అది ఎలా ఉందో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.